ఏంటి రాష్ట్రంలో సాధించింది అని అంటే, ఒక విషయంలో ఆరోపణలు చేయడంలోనూ, లేదంటే అబద్ధాన్ని నిజంగా చెప్పడంలోనూ, కేవలం గత ప్రభుత్వ వైఫల్యం అనే పదానికి ప్రాచుర్యం పొందే విధంగానే కూటమి ప్రభుత్వం ఈ 6 మాసాలు కాలయాపన చేసింది. ఉదాహరణ, బియ్యం అక్రమ రవాణా ఉంది. నిజంగా చెప్తున్నాం, మా మీద బురజల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురజల్లే కార్యక్రమానికి పెట్టుకుంది తప్ప రాష్ట్రం మొత్తం మీద అక్రమ రవాణా విషయంలో ఉక్కుపాదం మోపుతాం. ఏటు ఉక్కుపాదం మోపుతున్నావు? ఉక్కుపాదం మోపుతాం అంటే చుట్టూ మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే కదా రాష్ట్రంలో వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు. ఒక్కరి మీదనే ఉక్కుపాదం మోపేవా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై మాత్రం ఇదంతా జరుగుతుందని చెప్తున్నాను. ఇది కేవలం నేను ఒకటి మాట మీడియా ద్వారా చెప్తున్నాను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానికానికి. ఇది కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల కనుసన్నల్లోనే జరిగింది. రేపు జరగబోతున్నటువంటి విషయం కూడా వాళ్ళ కనుసన్నల్లోనే జరిగింది తప్ప, ఇటీవల మంత్రి వచ్చాడు సివిల్ సప్లై మినిస్టర్ ఇక్కడికి వచ్చి, ఇక్కడ కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లు ఇక్కడ ఉన్నాయి. ఏ స్టేషన్ అయినా నువ్వు ఒకటేదో ప్రైవేటు 2 స్టేషన్లు అలా విజిట్ చేసి సిఎఫ్ఎస్లు ఏవైతే ఉన్నాయో 2 చేసి పక్కనే నువ్వు ఎందుకు వదిలిస్తావు? మీ బంధువానాలనా, లేకపోతే మీ తాలూకా అనుబంధానికి సంబంధించినటువంటి వ్యక్తులు అనాలా, లేదు మీకు పెట్టుబడిదారులుగా ఉన్నటువంటి శక్తులు అనాలా? కేవలం ఏంటంటే ఉక్కుపాదం మోపుతున్నా అని చెబుతూ పేరు గొప్ప ఊరు దెబ్బ అని అంటుంటారు. మా సామెతలు ఉంటాయి. ఒక్కరి మీదనే ఎటువంటి చర్యలేని ఇంతవరకు తీసుకున్నావా? మనోహరే కాదు, సివిల్ సప్లై మినిస్టరే కాదు, అక్కడ ఉన్నట్టు ప్రభుత్వంలో ఉన్నట్టు పెద్దలైనా సరే మీరు తీసుకున్నటువంటి చర్యలు ఒకటేనా మీ ద్వారా ప్రశ్నిస్తున్నా. ఇంతవరకు ఎవరి మీద చర్య తీసుకున్నాం? ఇవన్నీ కూడా తాటాకు చప్పులు లేని మార్గం అర్థం అవుతుంది. తాట తీస్తానన్నారు, తాట తీయట్లేదు. ఈ అక్రమ రవాణా చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరో ఆ వేటగాళ్ళు అని చెప్పి వాళ్ళతో ఆట ఆడుకుంటూ సయ్యాటలు ఆడుకుంటూ కాలయాపన చేశారు తప్ప ఒక్కరి మీద కూడా చర్య తీసుకున్నటువంటి దాఖలాలు అయితే ఇంతవరకు కనిపించలేదు. ఇక్కడ మా విశాఖపట్నానికి సంబంధించే చెప్తున్నాం. మీరు మొన్న వెళ్ళారు, శీలానగర్ నుంచి వస్తున్నప్పుడు ఇటు బ్రహ్మాండమైన వేర్ హౌసింగ్లు ఉన్నాయి. మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారని ఎందుకు విజిట్ చేయలేదు? ఎందుకు విజిట్ చేయడం మానేశారు? వాళ్ళ కనుసన్నల్లో ఈరోజు దేశానికి విదేశాలకి టోటల్గా అక్రమంగా ఎంత రవాణా జరుగుతుందో మీరు ప్రూవ్ చేస్తారా, మమ్మల్ని ప్రూవ్ చేయమంటారా? లేదా ఆ పేర్లు మీరు చెప్తారా, లేదా మమ్మల్ని చెప్పమంటారా? మేము చెప్పగలం. ఆ పేర్లు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా అక్రమ రవాణా చేస్తున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మీకు అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తులు, ఆ శక్తులు, ఆ పేర్లన్నీ కూడా మేము నోరు విప్పి చెప్పగలం.